టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. వచ్చే ఫిబ్రవరి వరకు పదవీ కాలం ఉన్నా ఆయన రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. చంద్రశేఖరన్ రాజీనామాతో టీసీఎస్ షేర్ల ధర పడిపోయింది. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటాతో విభేదాల కారణంగానే చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. వచ్చే ఫిబ్రవరి వరకు పదవీ కాలం ఉన్నా ఆయన రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. చంద్రశేఖరన్ రాజీనామాతో టీసీఎస్ షేర్ల ధర పడిపోయింది. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటాతో విభేదాల కారణంగానే చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. రాజీనామా రీజన్స్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణడి తెలుసుకుందాం. కృష్ణ, అంతర్గత విభేదాలతోనే రాజీనామా చేశారనుకోవాలా? ఖచ్చితంగా శంకరి, భారత కార్పొరేట్ రంగాన్ని షాక్ గురి చేస్తూ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆగస్టు 18న జరగాల్సినటువంటి వార్షిక సర్వసభ్య సమావేశం ఏజీఎం ముందే ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించడం టాటా గ్రూప్ లో తీవ్ర కలకలం రేపిందనే చెప్పొచ్చు. చంద్రశేఖరన్ డైరెక్టర్ గా తిరిగి ఎన్నిక కావడంపై ఆగస్టు 18 జరిగే ఏజీఎం లో ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే అంతర్గత అనిశ్చితి, అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్లుగా బోర్డు వివాదాల నడుమ ఓటింగ్ కు వెళ్లకుండా ముందే రాజీనామా సమర్పించినట్టుగా తెలుస్తుంది. చైర్మన్ గా ఆయన అధికారిక పదవీ కాలం ఫిబ్రవరితో ముగుస్తుంది. బోర్డు విజ్ఞప్తి మేరకు నూతన నాయకత్వ మార్పిడి ఏదైతే లీడర్షిప్ ట్రాన్సిషన్ ఉందో దాన్ని సజావుగా సాగేందుకే ఫిబ్రవరి వరకు కూడా విధులు నిర్వర్తించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ వార్త ఒకసారిగా బయటకు రావడంతో టీసీఎస్, అదేవిధంగా టాటా కన్స్యూమర్, టైటాన్, టాటా కెమికల్స్ వీటితో పాటు పలు టాటా గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్ లో కొంత ఒత్తిడికి అయితే గురయ్యాయని చెప్పొచ్చు. టాటా సన్స్ లో దాదాపు 66% వాటా కలిగినటువంటి ఈ టాటా ట్రస్ట్, అదేవిధంగా చంద్రశేఖర్ మధ్య కొన్ని కీలక వ్యాపార నిర్ణయాలపైన విభేదాలు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. రతన్ టాటా మరణానంతరం ఏదైతే టాటా ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి నోయల్ టాటా, అదేవిధంగా చంద్రశేఖరన్ కి మధ్య కొన్ని ప్రాధాన్యతల విషయంలో వైరుధ్యాలు ఏర్పడ్డాయి. కొత్తగా ప్రారంభించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఎయిర్ ఇండియా కానీ, సెమీ కండక్టర్స్, టాటా న్యూ, బ్యాటరీ వెంచర్స్, వీటన్నిటిపైన అందులో చేస్తున్నటువంటి క్యాపిటల్ అలొకేషన్ పైన కూడా ట్రస్ట్ అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం. అందుకే టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్న వారికి 65 ఏళ్ల రిటైర్మెంట్ పరిమితి ఉంటుంది. చంద్రశేఖరన్ 63కు అంటే మరో 5 ఏళ్లు పొడిగింపు ఇవ్వడానికి బదులుగా 65 ఏళ్ల వయో పరిమితికి అనుగుణంగా కేవలం 2 ఏళ్ల పదవీ కాలం ఇవ్వాలని నోయల్ టాటా భావించినట్టుగా తెలుస్తోంది. అయితే మరోపక్క మహారాష్ట్ర చారిటీ కమిషనర్ సర్ రతన్ టాటా ట్రస్ట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపైన తాత్కాలికంగా నిషేధం విధించారు. దీనివల్ల ఆగస్టు 18 జరగాల్సినటువంటి ఏజీఎం లో ఓటింగ్ హక్కుల వినియోగం పైన వివాదం నెలకొంది. బోర్డు మీటింగ్ వివాదాస్పదంగా మారే ప్రమాదం ఉండటంతో ఆయన వైదొలిగేందుకే మొగ్గు చూపినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. మొత్తానికైతే రతన్ టాటా తదుపరి కాలంలో గ్రూప్ ని కొంత స్టెబిలిటీగా అంటే స్థిరత్వంగా ఉంచినటువంటి చంద్రశేఖరన్ వైదొలగటం టాటా గ్రూప్ కి కొంత అతిపెద్ద సవాల్గా మారబోతుంది. చైర్మన్ పీఠంపై తదుపరి ఎవరు కూర్చుంటారు, రతన్ టాటా సెకండ్ తర్వాత టాటా ట్రస్ట్, టాటా సన్స్ మధ్య ఈ సయోధ్య ఎలా ఉండబోతుంది, అది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది ప్రస్తుతం భారత కార్పొరేట్ ప్రపంచంలో కొంత ఆసక్తిగా మారిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.